ఇక ఐశ్వర్య అయితే ఈ కబోర్డ్లో ఏముందో చూడాలి అని అనుకుంటుంది. అమ్మమ్మో, ఓనర్ గారు చూస్తే తిడతారు. అయినా ఆ కబోర్డు ముట్టుకోవద్దు అని అన్నారు, కానీ ఇప్పుడు ఆయనే ఓపెన్ చేశారు కదా, ఒక్కసారి చూస్తే తప్పేముంది అని ఇక ఆ కబోర్డ్లో చూస్తుంటే ఫోటో దొరుకుతుంది. అందులో రంజిత్, విశ్వనాథ్ గారు కలిసి ఉన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది. ఏంటి, విశ్వనాథ్ గారితో రంజిత్ గారు ఉన్నారేంటి అని అడుగుతుంది. ఇంతలో రంజిత్ అక్కడికి వస్తాడు. ఏంటి, నీకు ఎన్నిసార్లు చెప్పాను, బుద్ధి లేదా, ఆ కబోర్డ్ ఎందుకు తీస్తావో అని రంజిత్ అడిగితే, నేనేమీ కబోర్డ్ ముట్టుకోలేదు, మీరే తీసేశారు, అయినా దులపమన్నారు కదా, అందుకనే సర్దుదామని తీసేసరికి ఈ ఫోటో కనిపించింది అని అంటుంది. ఈ ఫోటోలో ఉన్నది మీ నాన్నగారా అని అడిగితే, నువ్వు ఈ ఫోటో గురించి ఆలోచించుకో, ఇది ఇక్కడితో మర్చిపో, నువ్వు ఎక్కువ ఆలోచించావంటే నీ మైండే దెబ్బతింటుంది అని అంటాడు. ఇక ఆ కబోర్డ్ లాక్ చేసుకుని రంజిత్ బయటకు వెళ్ళిపోతాడు. ఐశ్వర్య అయితే, అసలు విశ్వనాథ్ గారితో మీకు ఏంటి బంధం, నేను ఎలాగైనా తెలుసుకుంటాను, తెలుసుకోవడమే నా పని అని అనుకుంటుంది. ప్రేరణ ఇక ఘన ఎందుకు కేఫ్లో నిశ్చితార్థం జరిపించాలనుకుంటున్నాడా అని ఆలోచిస్తుంది. ఇంతలో ఘన ప్రేరణకు ఫోన్ చేస్తాడు. వెంటనే ఫోన్ తీస్తుంది. ఏంటి, ఒక్కరింకే ఫోన్ తీసావు అంటే నా గురించే ఆలోచిస్తున్నావా అని ఘన అంటే, ఏంటి సిల్లీగా మాట్లాడుతున్నావు, నీ గురించి ఎందుకు నేను ఆలోచిస్తాను అని అంటుంది. మరి నా గురించి కాకపోతే నువ్వు ఇంక దేని గురించి ఆలోచిస్తావు, ఆ సిద్ధుగాడిని కేఫ్ ఇవ్వడానికి ఒప్పించింది నువ్వే కదా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సిద్ధు కేఫ్ ఇవ్వడానికి నేనే ఎందుకు ఒప్పిస్తాను, అయినా నాకేంటి సంబంధం అని అంటుంది. అదే రేపు మా నిశ్చితార్థం కదా, ఆ కేఫ్కి మా నాన్నను కూడా తీసుకుని వస్తాను, నువ్వు అక్కడ నాన్న అని పిలిచి మా పరువు తీయవు కదా అని ఘన అంటే, ఏంటి భయపడుతున్నావా అని ప్రేరణ ఘనాన్ని అడుగుతుంది. నేనెందుకు భయపడాలి అని ఘన అంటే, మరి లేకపోతే ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసి ఆ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అంటే, నేను అడుగుతున్నాను అని ఘన అంటాడు. చెప్పు అని అంటే, లేదు, నువ్వు మా ఊరొచ్చి అందరి ముందు మా అమ్మని నన్ను అవమానించావు, మా అమ్మ కన్నీళ్లకు కారణం అవ్వావు, నిన్ను వదిలిపెట్టను, అలాగని ఇప్పుడు అందరిలోనూ ఆయన్ని పట్టుకుని నాన్న అని పిలవను, నువ్వేమీ భయపడకు అని అంటుంది. ఇప్పుడు నిన్ను మెచ్చుకోవాలి, నువ్వు ఎందుకంటే వీరవంతువు అని ఘన అంటాడు. ప్రేరణ, నువ్వు మెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, నేను ఎప్పుడు ఒకలాగే ఉంటాను, న్యాయం కోసమే పోరాడుతాను, అయినా నీలాంటి వాళ్ళతో నాకేంటి అని అంటుంది. తర్వాత రోజు ఉదయం ఘన అయితే రెడీ అవ్వి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అమ్మ అయితే వాళ్ళ నాన్నని తీసుకువస్తుంది. ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చావు, ఆ పని మనిషి రాలేదా అంటే, పని మనిషికి ఫోన్ చేశానురా, ఇంకా రాలేదు అని చెబుతుంది. ఇక అంతలో ఇందిర, సుధా వస్తారు. ఇక ఘన అయితే వాళ్ళిద్దరినీ చూసి, ఏంటి ఎప్పుడు చూసినా ఇద్దరూ కలిసే వస్తారు అని అంటే, ఇక సుధ అయితే తడబడిపోతేనే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడే గేటు దగ్గరే కలిసాము. అవును కదా గంగా అని అంటే, అవును బాబు అవును, ఇక్కడే గేటు దగ్గర కలిసాము అని అంటుంది. ఇక ఈశ్వర అయితే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి తొందరగా రమ్మని అంటే, నేను వద్దామనే బయలుదేరానమ్మా, కానీ దారిలో లేట్ అయింది అని అంటే, ఘన నీకు ఇప్పుడు సాకులు చెప్పడమే సరిపోతుంది అని ఘన అంటాడు. ఇక ఈశ్వరి, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఈయన్ని తీసుకురా అని అంటే, ఇక ఇందిర అయితే సుధవైపు చూసి, ఒరే ఇప్పుడు తీసుకువెళ్తే అక్కడ అందరి ముందు ప్రేరణ తల్లిని నేనే అని తెలిసిపోతుంది, ఎలాగైనా నువ్వే ఆపరా అని ఇక సైగతో చెబితే, సుధ నేను అదే ఆలోచిస్తున్నాను అక్క అని ఇక వెంటనే, అమ్మగారు మీరు ఏమీ అనకపోతే ఒక మాట, ఎందుకంటే ఇప్పుడు సార్ని ఈ పనావిడ తీసుకొస్తే అక్కడ నలుగురు తప్పుగా మాట్లాడుకుంటారు అని అంటే, ఘన ఏం పర్వాలేదు అని అంటాడు. ఇక వెంటనే ఈశ్వరి, వద్దురా వాళ్ళు గొప్పవాళ్ళు, ఇక మీ నాన్నను అక్కడ నేనే చూసుకుంటాను, పని ఆవిడతో మీ నాన్నను చూసుకుంది అని తెలిస్తే వాళ్ళందరూ కూడా నన్ను తప్పుగా అనుకుంటారు, ముఖ్యంగా సాహితీ వాళ్ళ అమ్మకైతే సంప్రదాయాలు పట్టింపులు ఎక్కువ, ఇక ఆవిడ ముందు లోకు కాకూడదు అంటే
మీ నాన్నను నేనే తీసుకురావాలి. ఇక బయలుదేరదాం అని అంటే ఇక అందరూ కలిసి నిశ్చితార్థానికి బయలుదేరతారు.